ఐఎంఎస్కి స్వాగతం. నేటి మన ఉల్లిపాయ అంశాలు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ఉల్లిని ప్రాంతీయ కూరగాయగా ప్రకటించిన ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా ఉల్లిపాయ తెలంగాణ జన్మ హక్కు, అట్లాంటిది మీరు ప్రాంతీయం చేస్తాం, జాతీయం చేస్తాం అంటే ఏం చేస్తాం? చూసి ఊరుకుంటాం, తీసి బొంద పెడతాం అన్న కేసీఆర్. తెలంగాణ హరితహారాన్ని ఉల్లిహారంగా మార్చాలని తెలంగాణ ఉల్లి కమిటీ తీర్మానం. అక్రమ ఉల్లి విక్రయాలు సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా జరుగుతున్నాయని ఫేస్బుక్, ట్విట్టర్ మొదలైన సోషల్ సైట్స్ మీద 24 గంటలు నిఘా పెట్టిన సెంట్రల్ గవర్నమెంట్. రాబోయే జనరేషన్కి ఉల్లి ఏంటో, అది ఎలా ఉంటుందో తెలియాలనే ఉద్దేశంతో శ్రీహరికోట నుంచి ఉల్లి ఉపగ్రహాన్ని మరో గ్రహానికి పంపించిన ఇస్రో. ఇప్పుడు అందిన తాజా ట్వీట్. బ్రతకడానికి రాజధాని కాదు, ఉల్లి అవసరం. తుళ్ళూరులో భూసేకరణకు బదులుగా ఉల్లి సేకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్ అమెరికంత స్థాయికి ఎదుగుతుందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. నగరంలో పేకాట ముఠ అరెస్ట్, కేజీ ఉల్లిపల్లి స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ సంవత్సరం జరగబోయే వినాయక చవితికి ఖైరతాబాద్ వినాయకుని చేతిలోని ఉల్లి వేలంపాటలో 2 కోట్లు దాటవచ్చని అంచనా. ఇకపోతే సినీ వార్తలకు వద్దాం. ఊరి నుంచి చాలా ఉల్లిపాయలు తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి లేకపోతే లావ్ అయిపోతారు అని శ్రీమంతుడు సక్సెస్ మీట్లో డైలాగ్ చెప్పిన మహేష్. సోగ్గాడి చిన్ననాయన టీజర్ చూసి అక్కినేని నాగార్జునకు ఉల్లిదండ వేసిన మహిళ అక్కినేని అభిమానులు. గుణశేఖర్ తన తదుపరి సినిమాకి ఉల్లిపాయల భారీ సెట్ కావాలన్నారు అసాధ్యం అంటున్న నిర్మాతలు. బాహుబలి 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బాహుబలి టీంకి ఉల్లి పకోడీ పార్టీ ఇస్తానన్న రాజమౌళి. రోబో 2 కోసం భారీ సెట్ ప్లాన్ చేసిన డైరెక్టర్ శంకర్ కనీసం అలాగే ఉల్లిపాయలు చూడొచ్చని వేచి చూస్తున్న రజనీ అభిమానులు. ఇవి నేటి ఉల్లిపాయ అంశాలు. మరిన్ని షార్ట్ ఫిలిమ్స్ కోసం మై ఇల్యూజన్ మీడియా వర్క్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబు ఓకేగా? రైట్. ఒకసారి మైక్ అయినా తీస్తాను నాన్న. మాయగారు చెప్పండి. నేను ఏమి అడిగానండి? ఆస్తులు అడిగాను, అంతస్తులు అడిగాను, కిలో ఉల్లిపాయలు అడిగాను. అది కూడా మీరు శ్రద్ధ లేకపోతే ఎందుకండి? సింపుల్గా చెప్పాలంటే ఉల్లిపాయలు నా ఇంటికి రాలేదనుకోండి, మీ అమ్మ మీ ఇంటికి వచ్చేద్ది. ఏంటి అలా అవుతున్నారు? నేను ఉల్లిపాయలు కొనమన్నాను, జస్ట్ సక్సెస్ఫుల్గా చేసుకోమని చేసుకోండి. మీరు చేసుకుంటారు నాకు తెలుసు.